భయం అనే ఆలోచనలు నీ మెదడులోకి రానివ్వకు. ఆ ఆలోచనలే నిన్ను పిరికివాడిలా మారుస్తాయి. పూలలో వాసన, మనుషులలో యోగ్యత అనేవి దాచిన దాగని వస్తువులు. అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు. చదువు అంటే 4 అక్షరం ముక్కలు నేర్చుకోవడం కాదు, మన జ్ఞానాన్ని, ప్రవర్తనను తీర్చిదిద్దగలిగి ఉండాలి. ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది, కష్టం ఉంటే దూది కూడా భారమే అవుతుంది. తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మరచిపోతాం, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించేదాకా మరచిపోలేము. కొందరు ఒక మాట అంటే పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెట్టవచ్చు. నిజం ఎప్పుడూ ఒంటరిగానే పయనిస్తుంది, అబద్ధానికి ఎప్పుడూ తోడు కావాలి. రాజు అంటే సింహాసనం మీద కూర్చున్నవాడు కాదు, తాను కూర్చున్న ఆసనాన్నే సింహాసనంగా మార్చగలిగేవాడు. సూర్యోదయ సమయంలో సూర్యుడు ఎర్రగా ఉంటాడు, సూర్యాస్తమయ సమయంలో కూడా సూర్యుడు ఎర్రగా ఉంటాడు. అలాగే సుఖంలోనూ దురదృష్టంలోనూ గొప్పవారు మారరు. నీ కష్టాన్ని చూసి ఒకరు నవ్వితే నవ్వని పర్వాలేదు, కానీ ఒకరి కష్టాన్ని చూసి నీవు నవ్వకు. గుర్తుంచుకో, నీ అవసరం ఎవరికీ లేదని, ఎవరి అవసరమూ నీకు లేదని అనుకోకు. ఎందుకంటే బొగ్గు, వజ్రం 2 మట్టిలోనే దొరుకుతాయి, 2 అవసరమే, దేని విలువ దానిదే. నిజాయితీగా జీవించడంలో ఉన్న సంతృప్తి ఎక్కడ దొరకదు. కష్టాల్లో ఉన్నవారికి చేయందించే సంస్కారానికి మించిన బహుమతి మరొకటి లేదు. ఎవరి మీద ఎక్కువ ప్రేమ చూపించకండి. ఈ రోజుల్లో ఎంత ప్రేమ చూపించినా చివరకు మిగిలేది కన్నీళ్ళే. నిప్పు, అప్పు, పగ తమ్మంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చాలి, పగను సమూలంగా తుంచేయాలి. తగిలిన దెబ్బనైనా మరచిపోవచ్చు, కానీ లైఫ్లో పొందిన మేలును మాత్రం ఎప్పటికీ మరచిపోకూడదు. గౌరవం, మర్యాద పరాయి వాళ్ళ దగ్గర చూపిస్తాం, కోపమైనా చిరాకైనా సొంతం అనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే చూపిస్తాం. అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం, ఈ 5 అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు. ఈ రోజుల్లో మోసం చేయడం తెలివి అయింది, జ్ఞానం పంచడం అమాయకత్వం అయింది, నిజాయితీగా బ్రతకడం తెలివి తక్కువతనమైంది. నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడే మన పతనం మొదలవుతున్నట్లు లెక్క. నిన్ను విమర్శించేవారు విమర్శిస్తూనే ఉంటారు తప్ప నీకు విస్తరేసి వడ్డించరు. మేలు కోరేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు, కీడు చేసేవాడు నిన్ను ప్రశంసిస్తాడు. నిజాయితీపరుడిని నమ్మితే ప్రగతి, భజన సంఘాన్ని నమ్మితే అధోగతి. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ మంచితనం హృదయాన్నే దోచుకుంటుంది. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు. మనస్సును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. అనుభవం అనేది ఎదిగిన వయస్సును బట్టి, నెరసిన జుట్టును బట్టి రాదు. గుండెకు తగిలిన గాయాన్ని బట్టి మనిషికి అనుభవం అనేది వస్తుంది. ఆడది ఏడవడం తప్పు కాదు, కానీ ఆ కన్నీటిని చూసి కూడా జాలిపడని ఒక మగాడి కోసం ఏడవడం తప్పు. అది ప్రేమికుడు అయినా సరే, మొగుడు అయినా సరే.